అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కర్రీలోకి ఇలా జీరా రైస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఆయిల్ వేసి అందులోకి దాల్చిన చెక్క చిన్నది, యాలక్కాయ ఒకటి, 3 లవంగాలు, 2 మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసాను. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలాగే జీడిపప్పులు యాడ్ చేశానండి. జీలకర్ర అనేది మీరు తీసుకున్న రైస్ని బట్టి క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోండి. నా రైస్కి అయితే నేను 1 స్పూన్ యాడ్ చేశానండి. అలాగే కరివేపాకు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ దాకా సాల్ట్ వేసానండి. ఈజీ రెసిపీ, సింపుల్గా అయిపోతుందండి. తర్వాత మనం ఆల్రెడీ వండుకు పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. బాగా కలిపే వరకు మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోవాలి. ఈ జీరా రైస్లోకి మరి నేను ఏం కర్రీ చేశాను అనుకుంటున్నారు? ఒట్టిగా తిన్నా బాగుంటుందండి జీరా రైస్. చికెన్ కర్రీ చేశాను. మీరు చికెన్ కర్రీ కాకుండా నార్మల్గా ఓన్లీ జీరా రైస్ తినాలంటే ఒక ఆయిల్ బదులు గీ యాడ్ చేసుకోండి అండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చికెన్ కర్రీ వండుతున్నాను కాబట్టి నేను నెయ్యి అనేది వేయలేదండి. ఇలా చికెన్ కర్రీ చేశాను. మా వారి కోసం, ఆర్యన్ కోసం చికెన్ ఫ్రై చేశాను, జాయింట్స్. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకు కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.